స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ 0 వచ్చింది. కానీ ఇప్పుడు తన వైఫ్ 6 months ప్రెగ్నెంట్. ఈ మిరకల్ స్టోరీ వినండి, నిజంగా జరిగింది. సో ఒక మేల్ పేషెంట్ వచ్చారు, 27 years ఆఫ్ ఏజ్ అండ్ మ్యారేజ్ అయ్యి 2 years. పిల్లలకి చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు కానీ సక్సెస్ రావట్లేదని కన్సల్ట్ అయ్యారు. సో స్పర్మ్ టెస్ట్ ఇచ్చినప్పుడు కౌంట్ 0 అని తెలిసింది. సో మళ్ళీ రిపీట్ చేసుకున్నారు టెస్ట్ ఒక 4 weeks తర్వాత. దాంట్లో కూడా మళ్ళీ స్పర్మ్ కౌంట్ 0 అంటే అజోస్పర్మియా అని డయాగ్నోసిస్ తెలిసింది. వాళ్ళకు చాలా స్ట్రెస్ అయిపోయింది అండ్ చాలా ఇమోషనల్గా అయ్యారు కపుల్. కానీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాజ్ అ డాక్టర్ మేము కరెక్ట్గా గైడెన్స్ ఎలా ఇచ్చినాం ఈ కపుల్కి అంటే, ఫస్ట్ ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకు ఏం తెలిసిందే అప్పుడు, టెస్టిస్ అంటే బీజం సైజ్ చాలా బాగుంది కానీ స్పర్మ్ బయటకు రిలీజ్ అవ్వట్లేదు. సో స్పర్మ్ అనేది చిన్న కణం మైక్రోస్కోప్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఇచ్చారు, స్కానింగ్ చేసినాం అండ్ ఇవి అన్నీ మనకు ఒక డయాగ్నోసిస్ ఏం తెలిసింది అంటే బ్లాకేజ్ అంటే అబ్స్ట్రక్టివ్ కారణం వల్ల స్పర్మ్ కణం టెస్ట్లో స్పర్మ్ లేదని. సో వీ డెంట్ లూజ్ హోప్. తన వైఫ్కి నెలసరి 2వ రోజు నుంచి స్కానింగ్స్ చేసినాం, కొన్ని మెడిసిన్స్ ఇచ్చినాం అండ్ ఎగ్ పికప్ ప్రాసెస్ అంటే తన ఎగ్స్కి మనం మైక్రోస్కోప్ కింద చెక్ చేసి దీంట్లో కణం ఎక్కిచ్చేసినాం. సో కణం ఎలా వచ్చింది తనకి అంటే టీజా ద్వారా ప్రాసెస్. సో టీజా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. ఈ ప్రాసెస్లో ఒక చిన్న ఇంజెక్షన్ లాగా నీడిల్ పంపించి డైరెక్ట్ టెస్టిస్ నుంచి హెల్దీ న్యూ అండ్ ఫ్రెష్ స్పర్మ్స్కి మనం సక్సెస్ఫుల్లీ అబ్టైన్ చేసి ప్రతి ఒక్క ఎగ్కి ఒక్కొక్క కణం ఎక్కించినాం అనమాట. సో ఈ కపుల్కి 8 ఎంబ్రియోస్ వచ్చినాయండి. సో ఎంబ్రియోస్ ఆర్ నథింగ్ బట్ ఫ్యూచర్ బేబీస్. ఎంబ్రియోస్లో 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినాం గర్భసంచిలో. అండ్ తనకి 2 weeks తర్వాత పేషెంట్ కాల్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్, చాలా థ్యాంక్ యూ అని చెప్పారు. సో ఆఫ్టర్ దాట్ మనం జనరల్గా హెల్త్ చెకప్స్, స్కాన్స్ ఇవన్నీ చేసి ఈ ప్రెగ్నెన్సీకి ఫాలోఅప్ చేసుకున్నాం అండ్ పేషెంట్ ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్. సో ఈవెన్ దో వాళ్ళకి దే వర్ ఫీలింగ్ వీక్ అండ్ వాళ్ళ హోప్ పోయింది అని అనుకున్నారు కానీ వీ హ్యావ్ హెల్ప్ దిస్ కపుల్ కన్సీవ్ ద బేబీ విత్ దేర్ ఓన్ స్పర్మ్స్ అండ్ ఎగ్స్. సో మీకు ఏదైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ అవుతున్నా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి రండి. మా హాస్పిటల్ పాజిటివ్ ఫర్టిలిటీ ఇన్ కొంపల్లి. సో మీరు వచ్చి మీ డౌట్స్ డెఫినెట్లీ అడగచ్చు అండ్ మేము చాలా క్లారిటీ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.